శ్రీకాళహస్తిలో సూర్యోదయ యోజన పథకం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి చినరెడ్డప్ప. శ్రీకాళహస్తిలో సూర్యోదయ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి డిఈ చినరెడ్డప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ విద్యుత్ వినియోగంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చిందని, రాష్ట్రంలో దాని అభివృద్ధి పరిచేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందన్నారు. 3 కిలోవాట్స్ సోలార్ రూఫ్టాప్కు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగాను, బీసీలకు 78,000 సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. మిగతా వారికి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విద్యుత్ బిల్లుల నుండి ఆదా పొందవలసిందిగా తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో మరింత ఆర్థిక నిధులతో రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సులభాయనంగా ఉంటుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి డివిజన్లో 36 మంది పీఎం సూర్య ఘర్ పథకానికి నమోదు చేసుకోగా 6 మంది లబ్ధి పొందారని, ప్రజలు ఈ సూర్యోదయ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తి చూపించవలసిందిగా కోరారు. అందుకే అరస్తా అన్నారు. మీకేమన్నా డౌట్ ఉంటే చెప్తున్నానండి. డిస్టర్బెన్స్ ఎందుకు సోలార్ చూస్తున్నాం అనడానికి వస్తే సోలార్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం పవర్ కరెంట్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు, నీరు అండ్ పెట్రోల్, గ్యాస్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు ప్రతి ఒక్కరికి ఉచితం అన్నారు. అది ధనవంతుడికైనా డబ్బు లేని వాడికైనా దీన్ని మనం ఒడిచిపెట్టుకుంటే దీని నుంచి వచ్చే పవర్ని మనం వాడుకోగలగాలంటే ఒకే ఒక ఆధారం ఏంటంటే సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చే పవర్ని మనకి ఎంత అయితే కన్జంప్షన్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు. 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి ఒక 1 కిలోవాట్ పెట్టుకున్నామంటే నెలకి కరెంట్ బిల్ అనేది 1000 రూపాయలు తగ్గుతుంది. మనకి మెయింటెనెన్స్ బిల్లు అంటే మెయింటెనెన్స్ బిల్ ఏదైతే ఉంటుందో 125 రూపీస్ సంథింగ్ మనకి బిల్ అనేది కట్టాల్సి వస్తుంది. దీనికి కారణం మీరు చేయాల్సినంత ఒకటే అండి. మీరు జస్ట్ మాకు వెండర్ రిజిస్ట్రేషన్ అలాగనే ఒక వెండర్ ఉన్నారు, వాళ్ళు అప్రోచ్ చేయాలంటే మీకు ఏ టు జెడ్ అంటే సబ్సిడీ ఇచ్చే వరకు బాధ్యత మాదే ఉంటుంది. అదే కాకుండా మీకు 25 years సోలార్ ప్లేట్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్వర్టర్కి 8 years గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ మెయింటెనెన్స్ 5 years ఉంటుంది. ఒక 1 year ముందు చూసారంటే ప్రైవేట్గా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వాళ్ళకి తెలిసి కాకుండా వాళ్ళకి ₹1 సబ్సిడీ రాకపోగా వాళ్ళకి ఒక వెండర్ అగ్రిమెంట్ అనేది ఉండదు. అంటే అగ్రిమెంట్ అంటే వాళ్ళకి మాకు ఒక సర్వీస్ ₹100 స్టార్ట్ అవుతుందని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ 5 years మీ సర్వీస్ ఎలా ఇస్తాము అనేది ఒక లిఖితపూర్వకంగా ఒక స్టార్ట్ అప్లై కూడా జరుగుతుంది అన్నమాట. సో దట్ మనకి దీన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. మనకు అప్లై చేసుకున్నామంటే బ్యాంకర్స్ లోన్ మనకు 1,32,000 పడుతుంది. మిగతా అంతా సబ్సిడీ రూపంలో వస్తుంది. ఈ 1,32,000 రూపాయలని మీరు బ్యాంకు లోన్ తీసుకుంటే 6.75% వడ్డీ ఇస్తారు. నెలకు మనకు 3,000 రూపాయలు కరెంట్ ఛార్జీ మనకు మిగిలిన వచ్చింది కాబట్టి ఆ 3,000 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే మనకు 45 నెలల్లో మనకు క్లియర్ అయిపోతుంది. మిగిలిన 20 సంవత్సరాలు మన ఇంటికి మనం
ఉచితంగా కరెంటు వాడుకునేదానికి మనకు సౌలభ్యం కలుగుతుంది. ఇంతకంటే తక్కువ వాడినారు, 360 యూనిట్ల కంటే తక్కువ వాడిన వాళ్ళకి డిపార్ట్మెంట్ వారు ₹2.09 ప్రతి యూనిట్ లెక్కన క్యాల్కులేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. 2 కిలోవాట్లకి 3 కిలోవాట్లు అయితే ₹78,000 సబ్సిడీ వస్తుంది. బీసీలు అయితే అదనంగా ఇంకొక ₹20,000 సబ్సిడీ వస్తుంది మీకు. అప్పుడు భారం బాగా తగ్గిపోయి మనకేం లేదు, ఒక 4.5 సంవత్సరం ఈ రోజు మనం ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని మా వెండర్స్ వస్తారు, ఆ వెండర్సే బ్యాంకు లోన్ అంతా అరేంజ్ చేస్తారు. మీకు జస్ట్ బ్యాంకు లోన్కి అప్లై చేసుకొని మీరు కానీ సోలార్ యూనిట్లు పెట్టుకున్నారంటే 4.5 సంవత్సరం తర్వాత మనం కరెంట్ ఛార్జీ పూర్తిగా కట్టే అవసరం లేకుండా ఉచితంగా పొందేదానికి దీంట్లో ఒక సౌలభ్యాన్ని ఏర్పరిచారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.